పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాలందరికీ ఏ ఎర్రర్ ఉన్నా, అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది సెట్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, మీరు చేసిన తప్పిదోళ్ళు కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదోళ్ళు కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, వీలైతే ముఖ్యమంత్రి గారు 14న మళ్ళీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో, అంటే ఆ రోజున గోదావరి జలాలు కూడా ఖమ్మం జిల్లాకి విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి సభలో ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని కూడా అనౌన్స్ చేయించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి 3వ విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. దానికి తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఆ రోజున సఫలీకృతం చేయాలనేది మా కోరిక. మిగతా అన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎర్రర్స్ అన్నిటినీ సెట్ చేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది ఆధారు లేకపోతే రాని వాళ్ళందరినీ మాకు వాట్సాప్ చేయమని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. అసలు మీ టైంలో కానిటువంటి అప్పు ఏదన్నా ఉంటే వాళ్ళని వాట్సాప్లో మీరు తీసుకొని ఆ అప్పులు తీర్చండి. ముందు మేము తీర్చే కాకపోతే అప్పుడు తెచ్చుకుందరు, కానీ మా ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ మధ్యలో నడుస్తుంది. 1.5 లక్షలు అయింది, 2 లక్షలు అవ్వాలి. తర్వాత 2 లక్షల పైన కూడా రైతులు చెల్లించగానే మేము కూడా వాళ్ళ బాకీ చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ప్రక్రియ పూర్తయింది అని చెప్పిన తర్వాత ఎవరికైనా కాకపోతే అది మీరు తెప్పించుకోండి, వెరిఫై చేయండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, మేము దాన్ని పూర్తి చేస్తాం. కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలలో కానటువంటి నెంబర్లు ఏమన్నా ఉంటే 2018 కంటే ముందు కానీ లేకపోతే 23 కంటే ముందు మీ ప్రభుత్వ కాలంలో కానటువంటి రుణమాఫీ ఉంది కదా, అవి తెప్పించుకొని వాటిని క్లియర్ చేస్తే సంతోషిస్తారని చెప్పి ఆ ప్రబుద్ధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి అన్నీ తెలిసి అన్ని రంగాల్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి ఈరోజు అది బాగలేదు ఇది బాగలేదంటే, ఏది బాగలేదన్నా దానికి మూల కారణం మీరే తప్ప వేరేది కాదు. దాని యొక్క డీటెయిల్స్ తీసుకుంటే డిసెంబర్ 9, 23 కంటే ముందు జరిగినటువంటి అరిష్టం, అరాచకం, అవినీతి తప్పితే ఈ ప్రభుత్వ కాలంలో ఏ పొరపాటు జరగకుండానే ముందుకు పోవాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. వీలైనంత కాడికి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా మేము మాటిచ్చాం. అది రైతు భరోసా ఉంది, అది కూడా మీ అందరి విజ్ఞులతోటి పెద్దలతోటి డిస్కస్ చేస్తున్నాం. అది పంట వేసినటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతుకి ఇవ్వాలనేది.